మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. మన ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ముఖ్యమంత్రిగా 4వసారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్న రోజు దగ్గర ఉండి 5 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా నిరంతరం అవిశ్రాంతంగా పనిచేయడం చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్షణం. అది ప్రతిదాన్ని ప్రతి ప్రోగ్రామ్ని లేకపోతే ప్రతి ప్రాజెక్ట్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు. ఖచ్చితంగా ఇది జరగాలి, కంప్లీట్ చేయాలి, ఫాలోఅప్ చేయాలి అని ఒక లక్ష్యంతో పెట్టుకుంటారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ని ప్రతి సోమవారం, నెలకొక సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వచ్చేవారు 2014 నుంచి 2019 వరకు. ఖచ్చితంగా ఎన్ని పనులున్నా పోలవరం సోమవారం పోలవరం చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సోమవారాన్ని పోలవరం చేయబోతున్నారు. సోమవారం అంటే పోలవరాన్ని గుర్తొచ్చేలా దాదాపుగా మరి రేపు సోమవారం నుండి చంద్రబాబు నాయుడు గారు పోలవరం బాట పట్టనున్నారు. దాదాపుగా 90% రేపు సోమవారం నాడే పోలవరం ప్రాజెక్టు పరిశీలన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికీ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష జరిపారు. అసలు వాట్ ఈజ్ పోలవరం ప్రాజెక్టు ఎలా ఉంది, ఆ రోజుల నుంచి ఈరోజు 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, పనులు ఏం జరుగుతున్నాయి, అసలు దాని స్ట్రక్చర్ ఏంటి, ఏ స్టేజ్లో ఉంది అనే దాని మీద ఇప్పటికే ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కొంత సమాచారాన్ని రాబట్టారు. మరి ఇవాళ కూడా కొంత సమాచారాన్ని తీసుకుని వీలైతే సాధ్యమైనంత మేరకు సోమవారం నాడే, రేపు వచ్చే సోమవారం నాడే చంద్రబాబు నాయుడు గారు పోలవరం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సోమవారం కాకపోతే నెక్స్ట్ వీకు మండే టు సాటర్డే వరకు మధ్యలో తప్పనిసరిగా ఒకరోజైతే పోలవరం సందర్శన చేయబోతున్నారు చంద్రబాబు గారు. ఇంకా ఆ తర్వాత నెలలో ఒక సోమవారం ఖచ్చితంగా పోలవరంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉండబోతుంది. ఆ దిశగానే అడుగులు వేయబోతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు గారి టైంలో పోలవరం ప్రాజెక్టు 2 ఇయర్స్లో పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది మంది రైతాంగానికి, లక్షలాది ఎకరాలకి, గోదావరి జిల్లాలో కాదు విశాఖపట్నం, రాయలసీమలో కూడా ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల సాగునీరు రైతాంగానికి ఎంతో ఊరట కలుగుతుంది. కాబట్టి 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం బాట పట్టనున్నారు. ప్రతి నెలలో ఒక సోమవారం పోలవరం రావడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి పర్యటన సోమవారమే పోలవరమే సోమవారం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.